ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. వసు, నువ్వెక్కడో ఒంటరిగానే ఉన్నావు. ఇలాంటి పరిస్థితుల్లో అయితే లేవుగా. ఇలా నువ్వు ఉంటే నేను బతికుండి ఎందుకు వసు? అసలు నువ్వెక్కడున్నావు? ఎలా ఉన్నావు? ఏ పరిస్థితుల్లో ఉన్నావు? చిన్న కబురు పెట్టు వసు. రెక్కలు కట్టుకుని నీ ముందు వాలిపోతాను. నీ ధ్రువ నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు వసు. సార్, రావణాసురుడు సీతమ్మ తల్లిని గీత దాటేలా చేసి ఎత్తుకెళ్లాడని విన్నాను. కానీ నా దురదృష్టం చూసారా? నా లక్ష్మణ రేఖ నేనే దాటాను. మీరు పక్కనున్నప్పుడు ఇలాంటి రావణాసురులని నా దరిదాపుల్లో కూడా రాకుండా అడ్డంగా నిలబడేవారు. ఇప్పుడు ఒంటరిదాన్ని అయిపోయాను. అశోకవనంలో సీతమ్మకి రామనామమే కవచమైందంట. అలాగే నా మనసు నిండా మీ జ్ఞాపకం, నా మెడలో మీరు కట్టిన ఈ మంగళసూత్రం, ఇవే నన్ను కాపాడాలి. ఇవే నాకు మీరున్నట్టు ధైర్యాన్ని కల్పించాలి. ఈ చిన్ని కథలో ప్రతి పాత్ర ఎదలో గాయమంతా ప్రేమ వలనేగా. ఈనాటి కథలో కన్నీటి తడిలో దాగి ఉంది ప్రేమలనేగా. నాకిక్కడ ఉండాలని లేదు. నన్నెవరూ ఆపొద్దు. నాకేం కావాలో నేను తెలుసుకోవాలి. కొన్ని రోజులు నా కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను సార్. వీడింది ప్రేమే, వెంటుంది ప్రేమే ఈ మౌనాలలో. ఒక ప్రేమ గెలవాలంటూ ఇంకో ప్రేమ ఓడాలంటూ రాసే విధిరాతే చూడు. నన్ను క్షమించి నీ మనసులో నాకు పూర్తి స్థానమిస్తావా వసు? నీ కంటి నుంచి